హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ ఛానల్. నేను ఈరోజు కోవా గజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. అయితే నా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్తే వచ్చేయండి. ముందుగా ఒక అడుగు మందంపాటి కళాయి తీసుకోవాలండి. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నానండి. లీటర్ పాలకి కేజీన్నర షుగర్ పడుతుందండి. అంటే నేను 2 లీటర్లు తీసుకున్నాను కదండి. అయితే నేను 3 కేజీలు షుగర్ తీసుకున్నాను. అలాగే 1 కిలో రవ్వ పడుతుందండి. లీటర్ పాలకి అర కేజీ రవ్వ అయితే పడుతుంది. గోధుమ రవ్వ అండి. నేను కేజీ తీసుకున్నాను రవ్వ. అలాగే ఒక పావు కేజీ వరకు నెయ్యి పడుతుందండి. పావు కేజీ నెయ్యి ఇలా 3 గరిటెతో కలిపేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇలా అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలండి. ఇలా దగ్గర పడేంత వరకు మనం ఇలా తిప్పుతూనే ఉండాలి, ఆగకూడదండి అసలు. అయితే మనం ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు అయితే స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇంకో దగ్గర పడిందండి. ఇట్లా వేసుకొని గ్లాస్తో ఇలా రఫ్ చేస్తే దగ్గర పడుతుందండి. అది వైట్ కలర్లో వచ్చి చూసారా ఎలా దగ్గర పడుతుందో. మనకి వచ్చేసినట్టేనండి. కోవా రెడీ అయిపోయిందండి. మనం ఇలాగా ఇత్తడి పాలల్లో పోసుకొని చెంబుకి నెయ్యి రాసుకొని దగ్గర పడేంత వరకు, చిక్క పడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి. మనం కోవా అనేటప్పటికీ చాలామంది భయపడతారండి. ఇది ఎలా జరుగుద్ది ప్రాసెస్, మనం చేయలేమేమో అనుకుంటామండి. అసలు చేస్తూ ఉంటే మనకి రాందంటూ ఏది ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా చెంబుతో ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పి కొద్దీ చిక్కబడుతుందండి, దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనం ఎంత తిప్పితే అంత బాగా వస్తుందండి. మనం ఇలా తిప్పడంలోనే ఉంటుంది కోవా తయారు చేసుకోవడం అనేది. మనం ఇలా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. చూసారా ఇలా తిప్పే కొద్దీ ఎలా దగ్గర పడిపోయిందో. మనం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మొత్తం అంతా ఒక పక్కకి వేసుకోవాలండి. ఈ క్వాంటిటీలో గట్టిపడితే సరిపోతుందండి. ఇలా అంతా పక్కకు పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకున్న తర్వాత బాగా చేతిలో వేసుకుని నలపాలండి. నలిపిన తర్వాత ఇలా మనకి కోవా అచ్చు ఉంటుందండి, కజ్జికాయ ఆకారంలో అచ్చు ఉండ చేసుకొని అందులో వేసి ఇలాగా కోవాని నొక్కోవడమేనండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు మనకి ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత ఈజీనో మీకే తెలుస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఇలా కోవా కజ్జికాయ అచ్చులో వేసుకుని ఇలా నొక్కుని పక్కన పెట్టేసుకోవడమేనండి. చూసారా గజ్జికాయలు ఎంత బాగున్నాయో. కోవాతో కజ్జికాయ రెడీ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగా వచ్చినాయి అంటే అసలు చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బాగా వస్తుంది అనేసి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.